హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీలో ఎంత శాతం డీఏ, డీఆర్ మెర్జ్ అవుతుంది, బేసిక్ ఎంత పెరుగుతుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు ఎంత పెరగనున్నాయి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేసింది. దీంతో తమ జీతాలు మరియు పెన్షన్లు ఎంత మేర పెరగనున్నాయనే దానిపై ఉద్యోగ వర్గాల్లో చర్చ మొదలైంది. అసలు పీఆర్సీ అంటే ఏమిటి? అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఎంత ఎంత శాతం కరువు భత్యం డీఏడీఆర్ బేసిక్ పేలో విలీనమవుతుంది? ఫిట్మెంట్ ఎంత ఉండవచ్చు? అంశాలను వివరంగా అయితే అంచనాలతో సహా పరిశీలిద్దాము. ముందుగా పీఆర్సీ అంటే ఏమిటి? ఎందుకు ఇస్తారు? అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరలను, జీవన వ్యయానికి అనుగుణంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు మూల వేతనాన్ని అంటే బేసిక్ పే సవరించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. దీనినే వేతన సవరణ సంఘం లేదా పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అంటారు. ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నుండి, ఆర్థిక శాఖ నుండి అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తుంది. 11వ పీఆర్సీ జాప్యం మరియు 12వ పీఆర్సీ కాలపరిమితి. వాస్తవానికి 11వ పీఆర్సీ జూలై 1, 2018 నుండి అమలు కావాల్సి ఉన్నా ప్రభుత్వం దానిని 2020 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్, అలాగే 2022 జనవరి నుండి నగదు రూపంలో అమలు చేసింది. అమలు ఎప్పుడు జరిగినా 11వ పీఆర్సీ కాలపరిమితి జూన్ 30, 2023తో ముగిసింది. అందువల్ల 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. దీనికోసమే ప్రభుత్వం ఇప్పుడు పీఆర్సీ కమిషన్‌ను నియమించి నివేదిక సమర్పణకు ఈ కమిటీ గరిష్టంగా ఒక సంవత్సరం గడువునైతే ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే డీఏ, డీఆర్ మెర్జ్ విలీనం. పీఆర్సీ అమలులో అత్యంత కీలకమైనది కరువు భత్యం, డీఏ, డీఆర్ విలీనం. పీఆర్సీ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందో ఆనాటికి ఉన్నటువంటి ఉద్యోగులకు ఎంత శాతం డీఏ మరియు పెన్షనర్లకు ఎంత శాతం డీఆర్ చెల్లిస్తున్నారో ఆ మొత్తాన్ని బేసిక్ పేలో విలీనం చేస్తారు. 12వ పీఆర్సీ కోసం డీఏ, డీఆర్ లెక్కింపు. 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. కాబట్టి ఆ తేదీ నాటికి ఉన్న డీఏ, డీఆర్‌ను మనం లెక్కించాలి. జూలై 1, 2023 నాటికి మొత్తం డీఏ, డీఆర్ అనేది 33.67%. కాబట్టి 12వ పీఆర్సీలో ఉద్యోగులు మరియు పెన్షనర్ల బేసిక్ పేలో సుమారు 33.67% డీఏ, డీఆర్ విలీనమయ్యే అవకాశం ఉంది. రెండవ కీలక అంశం ఫిట్మెంట్. డీఏ విలీనం తర్వాత ప్రభుత్వం ఉద్యోగులకు అదనంగా ఇచ్చే ప్రోత్సాహకాన్నే ఫిట్మెంట్ అంటారు. ఇది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆధారపడి ఉంటుంది. 11వ పీఆర్సీలో ఫిట్మెంట్ 23%గా ఇచ్చారు. 12వ పీఆర్సీలో ఫిట్మెంట్ అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం సుమారు 20% ఫిట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త బేసిక్ పే ఎలా లెక్కిస్తారో ఉదాహరణతో చూద్దాము. కొత్త బేసిక్ పేని లెక్కించడానికి సూత్రం కొత్త బేసిక్ పే పాత బేసిక్ పే ప్లస్ డీఏ, డీఆర్ ప్లస్ ఫిట్మెంట్. దీనిని సులభంగా ఇలా చెప్పవచ్చు. మొత్తం పెరుగుదల శాతం డీఏ, డీఆర్ విలీనం శాతం ప్లస్ ఫిట్మెంట్. మొత్తం పెరుగుదల వచ్చేసి 33.67% అంటే డీఏ, డీఆర్ అమౌంటు ప్లస్ 20% ఫిట్మెంట్ అనుకున్నట్లయితే 53.67% పెరుగుతుంది బేసిక్‌లో. ఉదాహరణకు జూలై 1, 2023 నాటికి ఒక ఉద్యోగి యొక్క లేదా పెన్షనర్ యొక్క బేసిక్ పే అనేది 40,000 అనుకుందాము. వారి బేసిక్ పేలో మొత్తం పెరుగుదల 53.67% ఉంటుంది. పెరిగే మొత్తం 40,000 ఇంటూ 53.67 21,468 అవుతుంది. అంటే కొత్త బేసిక్ పే అంచనా వచ్చేసి 40,000 బేసిక్ పే వారికి 40,000 ప్లస్ 21,468 మొత్తం కలిపి 61,468 అవుతుంది. అంటే 40,000 బేసిక్ ఉన్న ఉద్యోగి లేదా పెన్షనరు 12వ పీఆర్సీ తర్వాత సుమారు 61,468 కొత్త బేసిక్ పే పొందే అవకాశం ఉంది. పీఆర్సీ కమిటీ నివేదిక, ఉద్యోగ సంఘాలతో చర్చలు, ప్రభుత్వం తుది నిర్ణయం తర్వాతే అసలు ఎంత మనకు పెరుగుతుందనేది స్పష్టంగా అవుతాయి. దీనిపైన పేర్కొన్నవి కేవలం ప్రస్తుత సమాచారం మాత్రమే. అంటే అంచనా మాత్రమే.
ఈ ఫిట్‌మెంట్ ఎంత ఇస్తారనేది మనకు ఇంకా క్లారిటీ తెలియదనమాట. సో, గత అనుభవాల ఆధారంగా చేసిన అంచనాలు మాత్రమే ఇది. ఏదైనా 12వ పీఆర్సీ అమలుతో ఉద్యోగ పెన్షన్‌ల జీతాలు, పెన్షన్‌లు గణనీయంగా పెరగనున్నాయి అనేది ఈ మేరకు తథ్యం.